నమస్తే. పిల్లల్ని పెంచడానికి, పిల్లల్ని గెలిపించడానికి, పిల్లల్లో ధైర్యం నింపడానికి సాక్షాత్ ఆ దేవుడు పంపించిన ఒక మనిషి తండ్రి గురించి 4 మంచి మాటలు చెప్తున్న మాస్టర్ శంకర్రావు. తండ్రి తన బిడ్డలను గెలిపించడానికి తపన పడాలి. ఓడిపోతే లిగు గెలుస్తావు. పిల్లలకు అపజయాలు వస్తే గుండెకి హత్తుకోవాలి. జయం వచ్చినప్పుడు కాదు పొంగిపోయేది, తప్పది. ధైర్యం నూరిపోయాలి. పిల్లల ప్రేమకు పోటీ పడే ప్రేమ ఈ భూమి మీద మరొకటి లేదు. తన తల్లిదండ్రులు వాళ్ళని విమర్శించకూడదు, క్రిటిసైజ్ చేయకూడదు. ఎందుకంటే వాడు ప్రేమించే తల్లిదండ్రులే వాడిని విమర్శిస్తే నేను నిజంగా చెడ్డవాడినే అనే ఒక దృఢమైన భావం వాడిలో ఏర్పడిపోతుంది. వాడు చెడ్డవాడు కాదు. చిన్నపిల్లలు వాళ్ళు ఎలాగుంటారంటే స్థిరత్వం తక్కువగా ఉంటుంది, చపలత్వం ఎక్కువగా ఉంటుంది. స్థిరంగా ఒక పాయింట్ దగ్గర ఉండాలి, ప్రాక్టీస్ చేయాలి. మనము ఉండలేము, మన గురించి మనకు తెలియదు. మరి ఋషులు ఎందుకు అక్కడికి వెళ్ళిపోయి తపస్సులు చేస్తున్నారు? స్థిరంగా మానవులు ఉండలేమనే కదా. తప్పు చేయలేని మనసు ఎవడైనా ఉంటాడా? నో నో నో. ఒక భగవంతుడు తప్ప మానవులు తప్పు చేస్తారు. వాళ్ళలో చూడవలసిన తప్పులు కాదు, ఆ పని శత్రువు చేస్తాడు. వాళ్ళ వలన నష్టము వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ఆస్వాదించాలి. మారిపోతావు నాయన, నువ్వు నా కొడుకువి అని అంటే వాడికి తండ్రి దేవుడులా కనబడతాడు.